రివ్యూ మీటింగ్స్లో నేర్చుకున్నాను. దట్స్ వాట్ ఐ కెన్ సే. నెలకోసారి జిల్లాకి వెళ్తాం అంటే ఇప్పుడు ఏమైందంటే సార్ నాకు ఫర్ మీ జీవితం చాలా గొప్ప అవకాశం వచ్చింది. వీ హ్యావ్ స్ట్రగుల్ గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు నాకు సంబంధించి ప్రత్యేకించి 2008 నుంచి నేను ఈ పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నాను. 2014 నుంచి ఐ ఇనిషియేటెడ్ ఎ పొలిటికల్ పార్టీ. దాదాపు నాకు 1.5 డికేడ్ తెలుసు తెలియకుండాను నా జీవితం అయిపోయింది. నాకే తెలియలేదు. 1.5 డికేడ్ అయిపోయిన తర్వాత ఇట్స్ ఎ విండో. చూడటానికేమో చాలా చిన్న విండోలో అనిపిస్తే నిజంగా ఏదన్నా ఏదన్నా నేర్చుకోగలిగినట్టు దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మటుకు చాలా గొప్ప అవకాశం. టైము మన ఏమంటుందని కరిగిపోతుంది, తిరిగి రాదు. పోయిన ప్రతి సెకండ్ తిరిగి రాదు కదా. నాకు ఈ 6 నెలలు వచ్చిన తర్వాత సమయం సరిపోవట్లేదు. అంటే నేర్చుకోవడానికి సమయం పడుతూ ఉంది. పరిష్కారాలు ఎత్తికే లోపు ఇంకా 100 పిటిషన్లు వస్తాయి. ఈ పవర్కి అంటే వచ్చేసిన తర్వాత ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. పాపం నిజంగా చాలా ఆశించి వస్తారు. ఎవరు నో మోటివేషన్తో చాలామంది ఉన్నారు పాపం చేయడానికి. అఫీషియల్స్ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి నాకు అనిపించింది ఏంటంటే క్యాబినెట్ మీటింగ్స్లో ముఖ్యమంత్రి గారు చెప్పే పరిస్థితులు కానీ ఏం లేదు. వీ నీడ్ అ గుడ్ మోటివేటెడ్ లీడర్స్. నాకు అప్పుడు తిరగడం వల్ల నాకు ఏమనిపించిందంటే మళ్ళీ ఇప్పుడు సపోజ్ మనకి ఇసుక ఇష్యూస్ కానీ అంటే వీ వాంట్ టు గివ్ వీఆర్ కమిటెడ్ టు గివ్ అ వెరీ గుడ్ గవర్నెన్స్, వెరీ క్లీన్ గవర్నెన్స్, అకౌంటబుల్ గవర్నెన్స్. సో ఎంత ఇక్కడ కూర్చున్నా కానీ, ఆఫీసులో కూర్చున్నా కానీ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే వచ్చే శక్తి వేరు. సో నాకేమనిపించింది, మన ఎస్పెషల్లీ నేను పంచాయతీ రాజ్ తీసుకున్నప్పుడు 70% మనది అగ్రేరియన్ సొసైటీ కాబట్టి పంచాయతీ మీదే ఎక్కువ ఆధారపడి ఎక్కువ జనం కూడా పంచాయతీల్లోనే ఉంటారు. డెవలప్మెంట్ అంతా పంచాయతీల్లో ఉంటాయి. సో నాకు అది ఒక వరంగా భావించాను. సో నేను వెళ్ళి చూద్దామని మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి ఏమనిపించిందంటే ఇదే క్యాంప్ ఆఫీసు మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్ లాగా పెట్టుకోవాలి. ఐ వాంట్ టు విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. అంటే ఉదాహరణకి మన కడప వెళ్ళాను. మన కడప ఇదివరకు కార్యకర్తల కోసం వెళ్ళేవాళ్ళం, లేదంటే ఏదైనా సమస్య ఉందని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పని చేసుకుంటున్న ఆఫీషియల్స్ మీద దాడి జరిగితే నాకు మొట్టమొదటిసారి నాకు అనిపించింది ఇంటూరా అదేంటది మన గాలివీడు మన కడప జిల్లా రాయచోటి గాలివీడు మండలంకి వెళ్తే, అన్నమయ్య జిల్లాలో గాలివీడు మండలంకి వెళ్తే అంటే జనరల్గా ఏముంటుందంటే పర్సెప్షను అక్కడెక్కడ ఉంటారంటే కన్సర్న్ మినిస్టర్ వాళ్ళు ఇక్కడ దాకా వస్తారు అని స్థానిక నాయకులకి ఒక ఇది ఉండదు, నిర్లక్ష్యం ఉండదు. అది నేను బ్రేక్ చేయడానికి, అది చిన్న ఏ స్థాయి ఉద్యోగం కాదు కానీ అంతకంటే చిన్న క్లాస్ 4 ఉద్యోగం జరిగినా కానీ ఆ స్పందన అలాగే ఉండేదేమో అని అనిపిస్తున్నాను. సో నాకేంటంటే మేము ఉండొచ్చిన వెరీ క్లియర్ కట్ మెసేజ్ టు పీపుల్. మేము ప్రో డెవలప్మెంట్ మీద ఉన్నాం. దీనికి ఎవరు అడ్డం చేసినా కానీ, ఎవరు అడ్డంకులు కలిగించినా విల్ బి వెరీ స్ట్రాంగ్. దట్టు మీరు అందరూ కొన్నిసార్లు రాలేరు. కొన్ని క్షేత్రస్థాయిలో ఒకసారి ఏమైపోద్దంటే దూరంగా ఉండిపోయి ఆ మైక్రో లెవెల్లో ఉన్న సమస్యలు అర్థం కావు. ఒకసారి ఎంతసేపు